అందరికీ ఓం నమ శివాయ. ఇప్పుడు నేను దర్శనం చేసుకుంటున్న దేవాలయం స్వయంభుగా వెలిసిన శివాలయం. అంటే శ్రీ పృథ్వీస్వామి మరియు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత దేవాలయాన్ని దర్శనం అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ టెంపుల్ ని దర్శనం చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో యలమలకుదురు శివాలయం మీదుగా అవనిగడ్డ కరకట్ట రూట్ లో 45 కిలోమీటర్ల దూరంలో నడకుదురు గ్రామంలో ఈ దేవాలయం ఉంది. విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. ఈ దేవాలయం చుట్టూ చూసుకుంటే అరటి తోటలో పొలాల మధ్యలో కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ శివాలయం పక్కనే ముందుగా ఈ ఊరు గ్రామ దేవతను దర్శనం అయితే చేసుకున్నాను. ఈ శివాలయం గోపురం ముందు ఎంతో సువాసన కలిగించే సంపంగి పూలను మొదటిసారిగా నేను చూశాను. పూలను కూడా కోశాను. ఈ దేవాలయం బయట ఆవరణలో పెద్ద నందీశ్వరుని కూడా నిర్మించారు. ఈ శివాలయాన్ని మొదటిసారిగా నేనైతే దర్శనం చేసుకుంటున్నాను. లోపలికి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది. మీరు చాలా శివాలయాలు తూర్పు ముఖంతో, తూర్పు ద్వారంతో, తూర్పు టెంపుల్ తో ఉంటాయి. కానీ ఇక్కడ శివాలయం మాత్రం పడమర ముఖంతో, పడమర ద్వారంతో ఉంటుంది. ఈ ఆలయం లోపల కానీ బయట కానీ చాలా ఉప ఆలయాలు ఉంటాయి. శ్రీ వరసిద్ధి వినాయకుడు, హనుమంతుడు, సరస్వతీదేవి, నవగ్రహాలు, శ్రీ కాలభైరవ మూర్తి. దేవాలయం పక్కనే మీరు చూసుకుంటే అనేక రకాలైన చెట్లతో అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, నాగేంద్ర స్వామి, ఇంకా మీకు అనేక రకాలైన దేవతా విగ్రహాలు మీకు ఇక్కడ దర్శనమిస్తాయి. గర్భగుడి లోపల చూసుకుంటే శివునికి ఇరువైపులా ఒకవైపు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు, ఇంకొక వైపు శ్రీ వీరభద్ర స్వామి ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న పంతులు గారు వీడియోలు, ఫోటోలు అయితే తీసుకోమన్నారు. ఈ ఆలయం యొక్క చరిత్రను చాలా బాగా వివరించారు. మీరు కూడా ఈ ఆలయ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో మనమందిర్ భారత్ అనే యూట్యూబ్ ఛానల్లో లెంత్ వీడియోని అప్లోడ్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు కూడా చూసుకోవచ్చు. పంతులు గారు అయితే స్వామి వారికి అభిషేకాలు, అలంకరణ, పూజలు చేసి బాగా దర్శనం అయితే చేశారు. మీరు కూడా పూజలు, అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే పంతులు గారి పేరు పృథ్వీస్వామి గారు. స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్ కి కాల్ చేయండి. ఈ దేవాలయం ప్రకృతి మధ్యలో ఇంత ఆహ్లాదకరమైన స్వయంభుగా వెలిసిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.